ఉదయకాల ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, మా గొప్ప తండ్రి, దేవా, నీ బంగారు పాదములకు వందనములను, కృతజ్ఞతాస్తోత్రములను తెలియజేయుచున్నాం. దేవా, నీ నామము అన్ని నామముల కంటే పైనామము తండ్రి. దేవా, ఎంతో ఉన్నతమైన నీ నామము తండ్రి. నిన్ను స్తుతించుటకు, నిన్ను అడుగుటకు మేము ఏ పాటి వారము తండ్రి. దేవా, ఈ రోజును మాకు దయచేసినందుకు నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు దేవా. వేకువనే లేచి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే వారిగా మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనాలు తండ్రి. దేవా, ఇటువంటి భాగ్యము లేక ఎందరో తండ్రి కాలగర్భంలో కలిసిపోయి ఉన్నారు తండ్రి. ఏ యోగ్యత లేని మాకు నిన్ను స్తుతించే గొప్ప ధన్యతను మాకు దయచేసినందుకు నీకు వందనాలు దేవా. ఇవే కొనే లేచి ఎందరైతే నిన్ను స్తుతిస్తున్నారో, ఆరాధిస్తున్నారో వారి మొరను నీవు ఆలకించండి దేవా. నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు. ప్రతి ఒక్కరిని నీవు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. ఈ రోజంతయు కూడా నీవు ఆశీర్వదించండి అయ్యా. నీకు వందనాలు తండ్రి. మేము చేస్తున్న ప్రతి పనిని కూడా తండ్రి, దానిలో మేము విజయవంతులమవుటకు నీవు సహాయమును దయచే. ఎక్కడా కూడా ఎవరికి ఏ అవమానము జరగకుండా తండ్రి, నీవు అంటున్నావు కదా, నిన్ను నమ్ము వారిని తండ్రి తలగానే ఉంచుతాను కానీ తోకగా ఉంచనని. దేవా, ప్రతి ఒక్కరూ కూడా తలగానే ఉండి తండ్రి నీ నామాన్ని మహిమపరచువారునుగా ఉంచండి దేవా. ఎక్కడ కూడా ఏ అవమానాలకు గురి కాకుండా తండ్రి వారు వేసే ప్రతి అడుగులో నీవే తోడుగా ఉండండి తండ్రి. ప్రయాణాలైపోచున్న బిడ్డల్ని నీవు జ్ఞాపకం చేసుకోనండి. ఉద్యోగాలకు వెళ్తున్న బిడ్డల్ని నీ జ్ఞాపకం చేసుకోనండి. వ్యాపారస్తుల్ని నీవు జ్ఞాపకం చేసుకోనండి. ఇంట్లో ఉంటున్న గృహిణీలను నీవు జ్ఞాపకం చేసుకోనండి. చిన్న బిడ్డల్ని నీవు జ్ఞాపకం చేసుకోనండి. వృద్ధులని జ్ఞాపకం చేసుకోనండి. యవనస్తులని జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి ఒక్క ఇంటి యజమానిని నీవు జ్ఞాపకం చేసుకోనండి దేవా. వీరందరినీ కూడా నీవు సంరక్షించండి దేవా. వీరందరినీ కూడా ఈ పగటి వేళలో నీ హస్తాలకు అప్పగిస్తున్నాం తండ్రి. ఈ రోజున మొదలుకొని మరలా రేపటి దినం వరకు నీ బలిష్టమైన రెక్కల చాటున భద్రపరచండి. వారందరినీ కూడా నీవే సంరక్షించి దీవించి ఆశీర్వదించమని దేవా, నీవే కనికరించి కృప చూపించండి మని ఈ చిన్ని ప్రార్థన నీ పాదాల చెంత చేర్చుకుంటున్నాం తండ్రి. ఆమేన్.